హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానమాట. అండ్ మన ఛానల్ అది కుకింగ్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ అన్నీ వస్తాయండి. చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకైతే ఏ వీడియోస్ కావాలి, ఎలా కావాలి అది చెప్పండి. ఇది జస్ట్ ఫర్ ఫన్నేనండి. చాలా మంచిగా ఫన్ చేశాం. అండ్ మా అన్నయ్య అనమాట, అంటే మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్, అండ్ వాళ్ళ చెల్లి అనమాట, మా అన్నయ్య వాళ్ళ చెల్లి. ఇంకా మా వ్లాగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మా ఆడబిడ్డని కూడా చూపిస్తాను మీకు. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చూస్తున్నారులే కానీ లైక్ అది చేయండి. లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి మన ఛానల్ అనేది చాలా మంచిగా డెవలప్ అయ్యింది. సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అందరూ మంచిగా వ్లాగ్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ పిల్లలు మొత్తం మంచిగా ఆడుకుంటున్నారు చూసారా. అండ్ ఇది మా ఆడబిడ్డ అండ్ మా అమ్మాయి చూడండి పుష్ప. చాలా అంటే ఇది కూడా మంచిగా ఎంజాయ్ చేసింది అనమాట. ఇంక వీళ్ళందరూ మొత్తం ఎంజాయ్ చేశారు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం వాయిస్ ఇచ్చాను, మిగతాది మొత్తం వచ్చేసింది అనమాట. అంటే ఎక్కువ ఏం మాట్లాడలేదు నేను, ఎందుకంటే చూడాలి మాట్లాడాలంటే కుదరదు కాబట్టి ఇంకా మొత్తం అన్నీ చూస్తూ ఇంకా చూపిస్తూ ఉన్నాను. ఇంకా కొంచెం ఉంది, ఇంకా పార్ట్ 2 నుంచి చూపిస్తాను. మా అన్నయ్య చూడండి చాలా ఫన్, చాలా కామెడీగా చేస్తారనమాట. ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మంచిగా ఎంజాయ్ చేయండి. చూడండి అమ్మ బుడ్డి చూడండి అలిగిందనమాట. నేను దాన్ని తిట్టాను, అందుకని తన అల్లికి వెళ్ళి ఏడుస్తుంది. వాళ్ళనే వద్దు వీడియో తీయద్దు మా చెల్లి అలిగింది వద్దు అంటున్నాడు. చూడండి అసలు అది ఇంత లేదు, ఎలా అలిగిందో అలా ఉంది. ఇంకా ఇది మొత్తం ఇంకా కొన్ని స్నాక్స్ అవి మొత్తం తీసుకొని వెళ్తున్నాను. తింటున్నారు, ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఆకలి పిల్లలు ఉన్నారు కాబట్టి ఇలా స్నాక్స్ తీసుకొని వెళ్తే బాగుంటుంది కాబట్టి ఇలా స్నాక్స్ అనేది తీసుకొని వెళ్ళిపోయాం. ఇంకా వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట. ఉయ్యాల మస్తుగా ఎంజాయ్ చేస్తామండి. అండ్ ఈ వీడియో మొత్తం చూడండి, మొత్తం చూసి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవాలి ప్లీజ్. అండ్ లైక్ కూడా చేయండి. ఓకేనా, మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము ముందుకు వెళ్ళేది. మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్. शेखवेल अरे हाँ तक ऐसा है, रोड बहुत अच्छा है। रुको भाई, दिखता ही नहीं है। इसका तू क्या करती है? अरे तू क्या करती है वीडियो?
ఇదిగోండి కొండవీడి ఎంట్రీ అయితే అయిపోయాము. ఇక్కడ ఇలా ఉండిందనమాట. ఇక్కడ ఏంటంటే మనిషికి చొప్పున 20 రూపాయలు అనమాట. ఎంతమంది ఉంటే అంత 20 అనమాట. మాకైతే 200 అయిందండి. మన మనిషిని బట్టి మనిషికి 20 అండ్ పిల్లలకి కూడా తీసుకుంటారనమాట మనీ వీళ్ళు. అండ్ ఇది మొత్తం ఇంకా మెల్లగా ఇంకా పైకి ఎక్కుతాం. ఎంత పైకి ఉందంటేనండి వామ్మో, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇలా అంటే ఇలా రౌండ్ తిరుగుతూ ఉండాలన్నమాట. ఇదిగోండి ఆ పైన ఇంకా అలానే తిరుగుతూనే ఉండాలి. కానీ రోడ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఎక్కగలరు, ఎందుకంటే చాలా ఇదిగా ఉంది. రోడ్ బాగా కట్టారండి అక్కడైతే. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళటం. రోడ్ బాగుంది. అండ్ చూడండి మేము మెల్లమెల్ల పైకి అయితే వెళ్ళిపోతాము. ఇంకా మొత్తం చాలా అంటే బాగుందండి, చూడాల్సిన ప్లేస్. ఇవన్నీ ఇంకా ఇలా ఉంటాయన్నమాట సైడ్న మొత్తం. ఎవరైనా గుంటూరు దగ్గర ఫిరింగిపురం ఉంటే వెళ్ళండి. ఓకేనా, ఫిరింగిపురం దగ్గర కాబట్టి వెళ్ళొచ్చు. అండ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ మళ్ళీ టర్న్ చేయాలి. ఇలా రైట్ లెఫ్ట్ ఇలా అనమాట మొత్తం. ఇంకా చూసేయండి. ఓకేనా. उधर ले कोटा फोर्ट स्पीड चलाना पड़ता है। गो स्लो। छोड़ दे मायूसूर में देखो। కొండవీడు ఉంది. क्या जी मजा है। अरे भाई आए गृह है చలికాలం में ये गृह क्या समझते हैं भैया? ये योगा వెళ్ళి చూపు.
స్టార్టింగ్లో అయితే ఈ బొమ్మ అయితే ఉండిద్దండి ఇలా. కానీ ఇది చాలా చాలా బాగుంది కదండి బొమ్మ అనేది. అండ్ తర్వాత వచ్చేసరికి ఎక్కడి నుంచి వచ్చేస్తే ఇంకా మెల్లగా వెళ్తూ ఉండాలన్నమాట. ఈ చెట్లు అయితే అసలు చాలా బాగున్నాయి. గ్రీనరీ అయితే ఇక్కడ బాగుందండి. ఏంటంటే ఈ ఫ్లవర్స్ అనేది బెంగళూరులో ఎక్కువ ఉంటాయి, పింక్ ఫ్లవర్స్. కానీ మళ్ళీ ఇక్కడేనండి నేను చూడడం పింక్ ఫ్లవర్స్ అనేది బెంగళూరులో ఫేమస్. ఎందుకంటే అది ఎక్కడ చూసినా కూడా ఆ ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయి బెంగళూరులో. సైడ్న అండ్ ట్రైన్లో వెళ్తాం కదా, మొత్తం అవే ఉంటాయన్నమాట. మళ్ళీ ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడండి ఇది మొత్తం ఫోర్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగుండిద్దంట. మేమైతే వెళ్తున్నాము. కానీ పర్లేదండి, టైం పాస్కి అయితే రావచ్చు. 1 or 2 టైమ్స్ అయితే రావచ్చులే, కానీ మేము పద్దాకలు అయితే వెళ్ళలేము. ఎందుకంటే మాకు కాళ్ళు నొప్పులు పుట్టినాయి. అండ్ నేను, మా హస్బెండ్, మా ఆడబిడ్డ, వాళ్ళ ఆడబిడ్డ, ఇంకా మేమందరం, మా అన్నయ్య అంతవరకే వెళ్ళింది. మా ఆడబిడ్డ అయితే రాలేదండి. తనైతే కింద అయితే కూర్చుంది. ఎందుకులే ఎక్కువ నడవటం అని ఇంకా తనకైతే ఒక చోట కూర్చోబెట్టేసి మేమైతే వెళ్ళామండి. ఇలా మేము వెళ్ళి ఇలా మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇది ఫుల్ వీడియో చూడండి. ఇంకా అక్కడైతే కోతి అయితే వచ్చేసిందండి. అక్కడ ఇదన్నా పాత మస్జిద్ అన్నమాట ఇది మొత్తము. కోతి అయితే అది ఉంది, ఇలా కోతి అయితే వచ్చేసింది. ఇక్కడ మొత్తం మాడబిడ్డ దగ్గర ఉంది ఆ కోతి. ఇంకా మా దగ్గర అరిసెలు ఉన్నాయి కాబట్టి అది కావాలంట. సరే అని ఏం చేసామంటే ఆ అరిసెలు ఇలా వేసేస్తే ఆ అరిసెలు తింది, మంచిగా తింటుంది. ఇది కొంచెం చూడండి, అది కూడా చూడండి ఎలా తింటుంది. అరిసెలు కమ్మగా తింటుంది అది. అరిసెలు అన్నీ గోవిందా పుష్కలకి చేసేసాం. ఇంకా అది తింటూ ఎంజాయ్ చేసింది అనమాట. పోనీలేంటి అదైనా తింటుందిగా ఇంకా అని వదిలేసి దాన్ని కొంచెం వీడియో కొంచెం క్లిప్ అనేది తీసుకొని ఇంకా మళ్ళీ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. అది చూడండి, ఎంజాయ్ చేయండి, ఓకేనా. మా వ్లాగ్ మొత్తం చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఫన్నీగా ఉండిద్ది అనమాట. ఎక్కడ మీరు విసుగు అనేది పోదు, అంత ఫన్నీగా ఉండిద్ది వీడియో, ఓకేనా. చూడండి. चलो जल्दी आओ, तुम सूझे तक ना जाता भी। जय जैस्मिन अल्ला पोलीस पोलीस सीधा होते మళ్ళీ ఇక్కడ సీనరీస్ అయితే చూసుకోవచ్చండి. మేము పైనుంచి చాలా అంటే చాలా బాగుండిద్ది. అండ్ మేమైతే కొంచెం కిందకు వచ్చేటప్పుడు అయితే ఇక్కడ సీనరీస్ అన్నీ తీసుకొని కొన్ని ఫొటోస్ దిగేసి కొంచెం ఫన్ కొంచెం ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట. ఇది మా పిల్లలు, ఇంకా ఇది చూడండి, మా అమ్మాయి చూడండి అసలు ఎంతలా అల్లరి చేసిద్దంటే, మా బుడ్డిది అంతలా అల్లరి చేసిద్దండి. మీకు కూడా ఇలాంటి అల్లరి పిల్లలు ఉన్నారండి? ఉంటే ఒక లైక్ చేయండి, లేకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఉన్నారు అని చెప్పి. మా బుడ్డి అయితే అసలు ప్రతి చోట అల్లరేనండి. అంతా నేను దిగుతా, నేను చేస్తా, నేను దిగుతా, నేను నడుస్తా. కానీ ఎంతసేపు నడుస్తారంటే చిన్నపిల్లలు, వాళ్ళకి కాళ్ళ నొప్పులు పుడతాయి కాబట్టి అలా చేస్తాను. ఇంకా తనది కొంచెం చిన్న ఫన్నీగా తనకైతే ఇలా స్లో మోషన్లో పెట్టి దింపాను. అండ్ తర్వాత అయితే అంతేనండి, వీడియో మొత్తం ఇంతవరకు ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఇంటికి వెళ్ళేది అది మొత్తం అయితే తీయలేదండి. ఇంకా ఈ పిల్లలతో మేము కూడా అలసిపోయాం కాబట్టి ఇంకా తీయలేదు. ఓకే, ఇంతవరకు ఇదేనండి ఈ వీడియో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.